హాయ్ అండి, నిన్నటి వీడియోలో మనం పైపింగ్ కోసం క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలో నిన్న చూపించాను. ఒక సిస్టర్ నాకు స్టిచ్చింగ్ అర్థం కాలేదని చెప్పింది, అందుకే ఈరోజు ఈ వీడియో మళ్ళీ తీస్తున్నా. మనం క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని సమోసా ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలండి. సమోసా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ మూడ మనకు ఫోర్ మూలలు వస్తాయి కదండి. ఫస్ట్ ఈ మూల ఇలా, ఈ మూల ఇలా, ఈ మూల ఇలా, ఈ మూడు మూలలు మనం ఈ మూలలు అనేటివి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తా, అర్థం కావాలని ముందు చెప్తున్నా. ఈ మూల ఇక్కడ రెండు మూలలు మాత్రం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఇంకో మూల మాత్రం స్టిచ్చింగ్ చేయొద్దు. అది ఎలానో చూపిస్తాను. ఇలా సమానంగా 4 మూలలు ఉన్న క్లాత్ని మొదటగా ఈ మూలని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్, ఈ 3 మూలలు ఇలా మార్చుకున్న తర్వాత ఈ 4వ మూలను మనం ఫోల్డ్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేయొద్దు. ఫస్ట్ ఈ 2 మూలను కలిపి మనం కుట్టు వేసుకుందాం. ఇలా ఫస్ట్ ఇటు ఒక కుట్టేసుకున్న తర్వాత ఇక ఈ రెండింటిని కలిపి ఈడొక కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 మూలలు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 4వ మూలను కుట్టు వేయకుండా ఇలా నార్మల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 4వ మూలను ఇలా స్టిచ్ వేయకుండా నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మొత్తం మిడిల్లో ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుందాన్ని మనం పెద్ద కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి కొంచెం కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువలు అలా ఉంటాయని కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత అవసరమో మనం పైపింగ్ కోసం అంత క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా విప్పదీసుకోవాలి. చూడండి, ఇట్లా క్రాస్గా మనకు ఎక్కువ తక్కువ అతుకులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.